యొక్క స్కేలార్ అంటే ఏంటో చెప్పాము, వెక్టార్ అంటే ఏంటో చెప్పాము, రిప్రజెంటేషన్ ఆఫ్ వెక్టార్ అనేది చెప్పాము. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెక్టార్స్ పక్కన పెడితే రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ చూడండి. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. ఇక్కడ ఒకటి ఇలా ఒక లైన్ డ్రా చేశాను. ఫోర్స్ ఎఫ్ ఉంది. ఇది హారిజాంటల్ ఫోర్సా? ఇక్కడ 3 కేసెస్ అండి. ఒకటి హారిజాంటల్, హారిజాంటల్. రెండోది వర్టికల్, వర్టికల్ వన్. నెక్స్ట్ థర్డ్ థింగ్ ఈజ్ ఇంక్లైన్డ్ కేస్, ఇంక్లైన్డ్. థర్డ్ వన్ ఈజ్ ఇంక్లైన్డ్. సో ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది చూస్తే ఈ ఫోర్స్ అనేది ఎలా ఉంది? హారిజాంటల్గా ఉంది. నెక్స్ట్ వర్టికల్ అంటే ఫోర్స్ అనేది వర్టికల్ అంటే ఎయిదర్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్, ఏదైనా కానీ అది వర్టికల్ ఫోర్సే. ఇలా ఉంటే ప్రాబ్లం లేదు, మనం ఆ యొక్క ఫోర్స్ వాల్యూని డైరెక్ట్గా తీసేసుకుంటాం. కానీ మనకి ఇంక్లైన్డ్ ఫోర్స్ అనేది ఉంది అనుకోండి. సపోజ్ ఇక్కడ ఫోర్స్ ఎఫ్ ఉంది. ఈ యొక్క ఫోర్స్ అనేది హారిజాంటల్తో కొంత యాంగిల్ చేస్తుంది అనుకుంటే, సపోజ్ ఇది ఒక ఫోర్స్ వెక్టార్, ఇది హారిజాంటల్తో యాంగిల్ అనేది చేస్తుంది, థీటా అనేటువంటి యాంగిల్ చేస్తుంది. వెక్టార్ ఎఫ్ బార్ అనేది హారిజాంటల్తో ఈ యాంగిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద డయాగ్రామ్ డ్రా చేస్తా. ఇలా ఎఫ్ అనేది ఉంది, ఎఫ్ బార్ ఉంది. ఇట్ విల్ మేక్ సమ్ యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ విత్ ద హారిజాంటల్, దట్ ఈస్ థీటా. థీటా అనేటువంటి యాంగిల్ చేస్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ యొక్క ఎఫ్ని నాకు హారిజాంటల్ కాంపోనెంట్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం వర్టికల్ కాంపోనెంట్ కావాలి. అంటే హారిజాంటల్ కాంపోనెంట్ని ఎఫ్ఎక్స్ బార్ అన్నాను, వర్టికల్ కాంపోనెంట్ని ఎఫ్వై బార్ అన్నాను. అంటే మన యొక్క రెగ్యులర్ గ్రాఫ్ ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్ ఉన్నాయి కదా. ఎక్స్ యాక్సిస్ ఏమో హారిజాంటల్ కాంపోనెంట్, వై యాక్సిస్ వచ్చేసరికి వర్టికల్ కాంపోనెంట్, ప్యూర్లీ వర్టికల్ కాంపోనెంట్. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఈ యొక్క ఇంక్లైన్డ్ ఫోర్స్ని, ఇంక్లైన్డ్ వెక్టార్ ఉంది కదా, ఆ ఇంక్లైన్డ్ వెక్టార్ని ఎప్పుడు కూడా 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. ఓకే, రిజల్యూషన్ ఆఫ్ ఫోర్స్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి అంటే ఈ యొక్క సింగిల్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే సింగిల్ వెక్టార్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ఏ 2 or more vectors. Single vector can be replaced with a 2 or more vectors. సపోజ్ ఇది ఒక బాడీ ఉంటే దీని మీద నేను 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను. ఓకే, నెక్స్ట్ ఏం చేశానంటే అదే బాడీ మీద ఇక్కడ 3 న్యూటన్స్ అప్లై చేశా, ఇక్కడ 2 న్యూటన్స్ అప్లై చేశా, ఇక్కడ 5 న్యూటన్స్ అప్లై చేశా. ఇప్పుడు ఎంత అప్లై చేసినట్టు టోటల్గా? 3 + 2 + 5 అంటే ఎన్ని న్యూటన్స్ అప్లై చేసినట్టు? ఎనీబడి టెల్ మీ? 10 న్యూటన్స్. సో ఇనిషియల్గా ఎంత అప్లై చేసావు? 10 న్యూటన్స్. ఇప్పుడు ఏం చేసావు? 10 న్యూటన్స్ మళ్ళా అప్లై చేసావు. కానీ ఏం చేసావు అంటే అదే 10 న్యూటన్స్ని డివైడ్ చేసావు. 3 న్యూటన్స్ ఒక ఫోర్సు, 2 న్యూటన్స్ ఒక ఫోర్సు, 5 న్యూటన్స్ ఒక ఫోర్స్గా. కానీ ఇప్పుడు ఎఫెక్ట్ ఏమన్నా అవుతుందా? అదే ఫోర్స్ నువ్వు అప్లై చేసావు కాబట్టి. సో దాన్ని ఏమంటారు అంటే రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటారు. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏంటి అంటే సింగిల్ ఫోర్స్ కెన్ బి రీప్లేస్డ్ విత్ ద 2 or more ఫోర్సెస్. ఒక ఫోర్సు 2 అంతకంటే ఎక్కువ ఫోర్సెస్గా రిజాల్వ్ చేస్తే దాన్ని రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటారు. ఓకే, సింగిల్ వెక్టారు 2 or more వెక్టార్స్గా రిజాల్వ్ అయితే కనుక దాన్ని రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటారు. అలా ఎప్పుడు రిజాల్వ్ చేయొచ్చు అంటే ఇక్కడ మన టాపిక్ ఏంటి అంటే రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఇంటూ రెక్టాంగులర్ కాంపోనెంట్స్. రెక్టాంగిల్ అంటే ఏంటి అంటే హారిజాంటల్ యాక్సిస్ అండ్ వర్టికల్ యాక్సిస్, ఎక్స్ వై అని. సో ఇప్పుడు చూడండి ఎఫ్ అనేది ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి దీన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తారు. ఎఫ్ అనేది మనకి ఇంక్లైన్డ్గా ఉంది కాబట్టి ప్రతి ఇంక్లైన్డ్ వెక్టార్ని కూడా, వెక్టార్ అనేది ఏ యాంగిల్తో ఇంక్లైన్డ్ అయినా కానీ
దాన్ని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తారు. సో వన్ ఈజ్ ద హార్జెంటల్ కాంపోనెంట్, దట్ ఈస్ ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్. అనదర్ వన్ ఈజ్ వర్టికల్ కాంపోనెంట్, దట్ ఈస్ ఎఫ్వై. ఇదే ఎఫ్ని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశా వితౌట్ హ్యావింగ్ ఎనీ ఎఫెక్ట్. ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. ఓకే, ఇది అర్థమైందా, అర్థం కాలేదా? ఎనీబడి టెల్ మీ. ఇంక్లైన్డ్ వెక్టర్స్ని టూ కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేశా. వన్ ఈజ్ హార్జియంటల్ కాంపోనెంట్, ఇది వచ్చేసరికి హార్జియంటల్. ఎఫ్ఎక్స్ అంటే హార్జియంటల్ కాంపోనెంట్, ఎఫ్ఓఈ అనేది వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్. ఓకే, సో ఇప్పుడు దీన్ని టూ కాంపోనెంట్స్గా, కానీ నాకేంటి అంటే ఎఫ్ఎక్స్ వాల్యూ ఎంత కావాలి, ఎఫ్వై వాల్యూ ఎంత కావాలి. సో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్క దాంట్లో ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు కానీ ఎక్కడైనా కానీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం అబ్జర్వ్ చేయాలి. దీన్ని చూస్తే మీకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ బి సి అనేటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కనపడుతుంది. ఏ పాయింట్ దగ్గర రైట్ యాంగిల్ ఉంది? ఎనీబడి టెల్ మీ. 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది? ఏ పాయింట్ దగ్గర ఉంది? ఏ దగ్గర ఉందా, బి దగ్గర, సి దగ్గర ఉందా? సి దగ్గర ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇప్పుడు దీనికి ఎప్పుడు కూడా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ దొరకగానే ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే సైన్ థీటా చేయండి. సైన్ థీటా. సైన్ థీటా అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. ఆపోజిట్ సైడ్ బీసీ. హైపోటెన్యూస్ ఏది? ఏబి. ఏబి. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సైన్ థీటా ఈక్వల్ టు, చాలా ఇంపార్టెంట్ స్టెప్, సైన్ థీటా ఈక్వల్ టు బీసీ అంటే ఏంటి? ఎఫ్ఎక్సా, ఎఫ్వైయా, ఎఫ్ఆ? ఎఫ్వై. ఎఫ్వై బై ఏబి అంటే ఎఫ్ బార్. ఇక్కడ కూడా మనం ఎఫ్వై బార్ తీసుకోవాలి. ఓకే, ఎఫ్ఎక్స్ బార్ తీసుకోవాలి. రైట్, ఇక్కడ కూడా. సో ఎఫ్వై బార్ బై ఎఫ్ బార్. సో దీని నుండి సైన్ థీటా ఈక్వల్ టు ఎఫ్వై బార్ బై ఎఫ్ అనేది వచ్చింది. సో దీని నుంచి ఏం రాయొచ్చు? ఎఫ్వై బార్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఇంటూ సైన్ థీటా. ఎఫ్ బార్ ఇంటూ సైన్ థీటా. సో ఈ విధంగా మనం ఎఫ్వై బార్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే సపోజ్ మీకు 20 న్యూటన్స్ ఇచ్చారనుకోండి, యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చారనుకోండి, 20 సైన్ 30 డిగ్రీస్. ఇదే ఆ యొక్క 20 న్యూటన్స్ యొక్క వర్టికల్ కాంపోనెంట్. సేమ్ అలానే మీరు నాకు ఎఫ్ఎక్స్ వాల్యూ చెప్పండి. ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ కోసం ఏం చేస్తాం? సైన్ థీటా చేస్తామా, కాస్ థీటా చేస్తామా, లేదా టాన్ థీటా చేస్తామా? ఎఫ్ఎక్స్ ఇది కావాలి. కాస్ థీటా సార్. కాస్ థీటా. కాస్ థీటా ఈక్వల్ టు, కాస్ థీటా ఫార్ములా అంటే ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏది? ఏసీ. హైపోటెన్యూస్ ఏది? ఏబి. సో కాస్ థీటా ఈక్వల్ టు, కాస్ థీటా ఈక్వల్ టు ఏసీ. ఏసీ ఈజ్ క్లియర్లీ ఎఫ్ఎక్స్ బార్ బై ఏబి ఈజ్ ఎఫ్ బార్. సో దీని నుంచి ఎఫ్ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ కాస్ థీటా. ఎఫ్ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ కాస్ థీటా. సో దీస్ టూ ఆర్ ద రెక్టాంగులర్ కాంపోనెంట్స్. అంటే ఇలా ఇంక్లైన్డ్గా ఉన్నప్పుడు దీనికి రెక్టాంగిల్ ఫామ్ అవుతుంది ఇలా చేసి. ఓకే, సో ఇదేమో హారిజాంటల్, దట్ ఈజ్ ఎఫ్ఎక్స్. ఇదేమో వర్టికల్, ఎఫ్వై. అలానే ఇలా తీసుకుంటే ఇది హారిజాంటల్ ఎఫ్ఎక్స్, ఇది ఎఫ్వై. అలా రెక్టాంగులర్ కాంపోనెంట్స్గా మనం డివైడ్ చేయటం జరిగింది. ఓకే, సో